ప్రజలంతా కూడా మీరు చూడొచ్చు, ప్రాక్టికల్ గా కనపడతా ఉంది. ప్రతి చోట కూడా కర్ణాటక కూడా రవాణా చేసుకోబోతున్నారు. ఈరోజు పరిగి మండలం కొడగేపల్లిలో కాఫీ విత్ కార్యకర్తలు అనే ప్రోగ్రామ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్తున్నాము. పొద్దున్న చూస్తే ఇప్పటికే దగ్గర దగ్గర ఒక 20 ట్రాక్టర్లు ఉన్నారు. అంటే మా ఎదురుగానే వచ్చింది. ఎవరినో ఒకరిని అడిగితే ఎక్కడికి అంటే మేడం హిందూపూర్కి తోలుతున్నామని, ఏనకుండే వాళ్ళందరూ చెప్తున్నారు హిందూపూర్కి అక్కడే ఒక పాయింట్ పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటకకు తోలే ప్రోగ్రాం పెట్టుకుంటారు. అంటే మేము అన్ని సంపదల్ని రక్షించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా రక్షించుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇసుకని విచ్చలవిడిగా కర్ణాటకకి తోలుతున్నారు. మంత్రి సవితమ్మ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే దీనిపైన ఎన్నోసార్లు కూడా పోలీస్ యంత్రాంగానికి, ఎంఆర్ఓలకి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాము ఇట్లా ఇసుక దందా జరుగుతూ ఉంది అని. ఈ యొక్క సంపదాన్ని తీసుకొని పోయి కర్ణాటకకు అమ్ముతున్నారు, దీన్ని ఆపేయండి అని చెప్తున్నాము. ఇకనైనా ఇంటెలిజెన్స్ వర్గము, పోలీస్ యంత్రాంగము స్ట్రిక్ట్గా ఉంటూ ఏదైతే ఇసుక దందా చేస్తున్నారో ఆ దొంగలకు అందరికీ కూడా స్టాప్ చేసి దానికి స్టాప్ చేస్తూ మా న్యాచురల్ రిసోర్స్, మా సంపదని రక్షించుకోవాలి అని మేము ఈరోజు కోరుతూ, అదేవిధంగా కొడగేపల్లిలో ఈరోజు వివిధ పంచాయతీ నుంచి, మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా నా అడుగులో అడుగు వేసి కార్యకర్తలందరూ కూడా ప్రజల కష్టసుఖాలు మనం ఈరోజు తెలుసుకున్నాము. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత బాగుండిందో, బిజినెస్ వర్గాలకు కూడా ఇక్కడ మాట్లాడితే చాలా షాప్స్లో కూడా అప్పుడు బాగా బిజినెస్ జరిగేది మేడం, ఏదో ఒక టర్న్ ఓవర్ ఉంటా ఉండింది, ఇప్పుడు బిజినెస్ కూడా డల్ అయింది అని మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. ప్రతి వర్గంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అన్న విధంగా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా చరిత్రని తిరగరాసి అతి పెద్ద మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం.